హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో చేస్తున్నాను. నేను ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనిపించి మీతో మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది. ఏంటంటే ఈరోజు మార్చ్ 23rd 2026 ఈరోజు నేను అంగప్రదక్షిణకి వేశాను. ఇంతవరకు ఎప్పుడు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను అంగప్రదక్షిణకి టికెట్స్ వేయడం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు మాకు వస్తుంది అనే కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకు ఎక్స్పెక్టేషన్ లేదు అని అంటే లాస్ట్ వేసినప్పుడు 3 months బ్యాక్ సుప్రభాత సేవకి అప్లై చేశాము. ఆ సుప్రభాత సేవకి బై గాడ్ గ్రేస్ నేను నా హస్బెండ్ సెలెక్ట్ అయ్యాము. సుప్రభాత సేవకి అప్లై చేయడం కూడా ఫస్ట్ టైం. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అనుకొని. కానీ విత్ ఆల్ ద మై లార్డ్ బ్లెస్సింగ్స్ మమ్మల్ని ఆయన రప్పించుకుంటున్నాడు. 45 minutes ఆయన దగ్గర 3వ గడప దగ్గర నుంచి సుప్రభాత సేవ వినొచ్చు అనేసి ఆ ఆనందంలో ఉండిపోయాను. ఆ రోజు షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు వీడియో తీయడం అవ్వలేదు. ఇంక ఈరోజు ఏమైందంటే మార్చ్ 23rd అంగప్రదక్షిణకి వాటన్నిటికీ వదిలేరు కదా. సో ఈరోజు నేను మళ్ళీ బుక్ చేశాను. వాటికి టోకెన్స్ వేసాము. వేయగాలి లక్కీగా మళ్ళీ అంగప్రదక్షిణకి నాకు నా హస్బెండ్కి టికెట్స్ దొరికాయి. నిజంగా ఈ హ్యాపీనెస్ టోకెన్స్ వదిలిన ప్రతిసారి వేస్తూ ఉంటారు కదా లక్కీ డిప్, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ హ్యాపీనెస్. కానీ దీంట్లో ఉండే ఆయన మీద ఉన్న భక్తికి మనకు నిజంగా సెలెక్ట్ అవుతామా లేదా అనే టెన్షన్ ఉంటుంది చూసారా. అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ సుప్రభాత సేవ వచ్చింది కదా, మనకు మళ్ళీ వస్తుందో రాదో అనే చిన్న టెన్షన్ ఉంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరిక. ఫైనల్గా మళ్ళీ ఆయన చల్లని చూపు మా మీద పడింది. చాలా 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 హ్యాపీగా ఉంది. ఎలా చెప్పాలో ఎట్లా ఏమీ అర్థం కావట్లేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఓం నమో వెంకటేశాయ.